Hi viewers, welcome to Telugu Palette. ఏపీలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 2024 మే 13న జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవడమే కాదు, ఈ ఎలక్షన్ కోసం కూడా ఇప్పటికే ఉమ్మడి సభలని చిలుకులూరుపేట సాక్షిగా నిర్వహించేశారు కూడా. మరి ఈ లెక్కన మోడీ పాలన బాగుంది. మోడీ గారికి ఓటేయండి అంటే పరోక్షంగా బాబు గారికి ఓటేయమన్నట్లేగా అని అంటున్నారు. ఇంతకీ నరేంద్ర మోడీ గారి పాలన అయితే బాగుంది. ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి. మోడీ ప్రభుత్వం నుంచి మంచి పనులైతే చేస్తోంది. మోడీకి ఓటేస్తే బాగుంటుంది అంటూ మోహన్ బాబు గారు ఆయన బర్త్డే స్పీచ్ లో చెప్పడం హైలైట్ గా మారింది. అయితే నటుడు, నిర్మాత, విద్యా సంస్థల అధినేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు తన పుట్టినరోజు ఎంబీ యూనివర్సిటీలో ఘనంగా చేసుకున్నారు. అయితే ఈ వేడుకలకు సంబంధించి మోహన్ లాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మంచు మనోజ్ పొలిటికల్ గా చేసిన కామెంట్స్ ని మోహన్ బాబు కంటిన్యూ చేస్తూ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఓటు కోసం అందరూ డబ్బులు ఇస్తామంటున్నారు, ఎరవేస్తారు కూడా. ఇది సందర్భం కాదు. ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడను, కానీ వచ్చే ఎన్నికల్లో దేశంలో మాత్రం మళ్ళీ ప్రధానిగా మోడీనే రావాలని మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎన్నికల్లో ఇరుపక్షాల వారు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు కూడా మనవే. మన డబ్బే మనకు ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇస్తారు, ఆ డబ్బు తీసుకోండి. అయితే ఓటు మాత్రం నచ్చిన వారికే, మంచి చేసిన వారికే ఓటు వేసి భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి సహకరించాలని మోహన్ బాబు సూచించారు. మొత్తానికి మోదీ గారికి ఓటేయమంటే ఏపీ ఎన్నికల్లో బాబుకి ఓటేయమన్నట్లే కదా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు గారికి చంద్రబాబు గారితో గతంలో మంచి అనుబంధమే ఉంది, కానీ హెరిటేజ్ వ్యాపారంలో మోహన్ బాబుకి చంద్రబాబుకి విభేదాలు రావడంతో చంద్రబాబుని మోహన్ బాబు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు తన పుట్టినరోజు వేళ ఎన్నికల్లో ఓటు వేసే విషయంపై చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.